శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. పాపుల కొరకై ఇలకరుదెంచే పశువుల పాకయందు పవలించే, పాపుల కొరకై ఇలకరుదెంచే పశువుల పాకయందు పవలించే, పరమాత్ముని ప్రేమయే మన యేసు, పరమాత్ముని ప్రేమయే మన యేసు. ప్రజలందరి పెన్నిధి ప్రభు యేసు, ప్రజలందరి పెన్నిధి ప్రభు యేసు. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమిరా, గొర్రెల కాపరులా కోర్కెతిరా. తూర్పు దేశపు జ్ఞానులు నేర్పుమిరా, గొర్రెల కాపరులా కోర్కెతిరా. సాంబ్రాణి బోల బంగారముతో, సాంబ్రాణి బోల బంగారముతో ఆరాధించిరి ఆ కానుకతో, ఆరాధించిరి ఆ కానుకతో. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. గొల్లలు పసిబాలుని దర్శించే, మెల్లగా సువార్త ప్రజకందించే. గొల్లలు పసిబాలుని దర్శించే, మెల్లగా సువార్త ప్రజకందించే. ప్రభు నమ్మిన భక్తులు పరుగిడియు, ప్రభు నమ్మిన భక్తులు పరుగిడియు. ప్రచురించరండి ప్రభు నామమును, ప్రచురించరండి ప్రభు నామమును. శ్రీకరుండై శ్రీయేసు భాసురుండై ఉదయించెన్ ఈ జగానా, ఉదయించెన్ ఈ జగానా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆశీనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి సజీవమైన నామములో
మమ్మల్ని నేటి వరకు సజీవులుగా ఉంచి ఈ చిన్న పరిచర్యను ఇంతవరకు మీరు కొనసాగించున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకొను ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా మీదకి మీ ఆశీర్వాదం దేవుని కలిగి సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. మరలా చదువుతున్నాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ వచనములో మరి 5 ప్రాముఖ్యమైన విషయాలు మరి తెలుసుకొనగలుగుతాం. ఎందుకనగా ఆయన తను తాను అప్పగించుకొనెను. ఎలాగున ఆయన అప్పగించుకున్నాడు అన్న విషయాలను బట్టి అన్ని విషయాలు ఈ దినాన మనం తెలుసుకునలేము, కానీ సమయమును బట్టి కొన్ని విషయాలు ఈ దినాన మనం తెలుసుకున్నాం. మొదటిగా పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అప్పగించుకొనెను. కాబట్టి పరిమళ వాసన అనగా ఆరాధన. ఆరాధన అభిషేకించబడినటువంటి వారు చేయగలుగుతారు. సాధారణంగా ప్రతిమలను అభిషేకిస్తారు కనుక పాలు, నెయ్యి, తేనె, పండ్లు, పుష్పములు, పసుపు మొదలగు వాటితో ప్రతిమలను అభిషేకిస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయం 45-46 వచనాలు చదువుతున్నాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటూ మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడేనని నీతో చెప్పుచున్నాను. ఎవరు ఈవిడ? చూడండి, 36-37 వచనాలు చదువుతున్నాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాడు. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములతో నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. పిలిచినటువంటి యేసయ్యను పిలిచినటువంటి వ్యక్తి పరిసయ్యుడు. పరిసయ్యుల ఇంటిలోనికి పాపాత్మురాలు రాకూడదు. అయితే ఆమె పాప జీవితాన్ని, రోత జీవితాన్ని, భయంకరమైన జీవితాన్ని నుంచి విడిపించబడటానికి ఇదే సమయమును అనుకుని యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి అనుమతిస్తే వెళ్తాను, అనుమతించకపోతే అని తీర్మానించుకొని అక్కడికి వెళ్ళగా ఆయన అక్కడ ద్వారమున లేడు. పిలిచినటువంటి యేసయ్యని పిలిచిన వ్యక్తి వెంటనే ఇవి లోపలికి వెళ్ళిపోగలిగింది యేసయ్యని చూస్తూ లోపల. కాబట్టి అద్భుతమైన కార్యం. పరిసయ్యుని ఇంట ఆయన భోజనానికి పిలిచాడే కానీ యేసు వచ్చింది పాపాత్మురాలైన ఒక స్త్రీ జీవితాన్ని మార్చటానికి, ఆమెలో ఉన్నటువంటి పాప శాప దోషములను తొలగించడానికి కొరకై వచ్చాడు. అందుకే ఇందాక మనం చదివాం, పేతురు నీవు ఇటు కార్యాలు చేయలేదు, ఆవిడైతే ఇవన్నీ చేసింది. ఆమె మరి
చూచినట్లయినచో పాదములకు నీవు నీళ్ళు లేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఎప్పుడైతే అత్తరు పూసిందో ఆ ఇంటిలో సువాసన కదంటారా? కనుక పరమగీతంలో ఒక మాట ఉంది చూడండి, 2వ అధ్యాయం. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను. పుష్పం కాబట్టి ఈ యొక్క సువాసన లేక సెంటు వేటి నుంచి వస్తాయంటే పుష్పాల నుంచి. దుబాయ్లో గమనించినట్లయినచో అందరూ సర్దారులు కదండి. కాబట్టి ఇంటికి ఎక్కడెక్కడ ద్వారాలు ఉన్నాయో కిటికీలు ఉన్నాయో వాటికి కర్టన్ వేసేస్తారు కంపల్సరీగా. అవి క్లోజుల్లో ఉంటాయి. కాబట్టి లోపల మరి ఆ సర్వెంట్ ద్వారా ఆ విలువైనటువంటి అత్తరు లేక సెంట్ స్ప్రే చేయిస్తారు. ఎవరైనా లోపలికి వచ్చినట్లయినచో వారికి సువాసన, పరిమళ సువాసన మరి ఆగ్రహిస్తారు. కాబట్టి జాస్మైన్, రోసు, లిల్లీ రకరకాల మరి ఫ్లవర్స్ ఉన్నాయి. వీటి పేర్లు కూడా ఆడపిల్లలకు అదే కుమార్తెలకు పెడుతూ ఉంటారు. సాధారణంగా మరి మొగ్గలను కోయరు. మొగ్గలు మధ్యరాత్రి 11:30, 12 దాటిన తర్వాత వికసిస్తాయి. వికసించినప్పుడు మధురమైనటువంటి సువాసన, అట్టి వాటిని 100, 1000 కోస్తారు. కోసి గ్రైండ్ చేసి అందులోంచి స్వచ్ఛమైన నూనె అనగా అత్తరు వస్తుంది. దానిని మరి విలువైన అత్తరుగా అమ్ముకుంటారు. పుష్పానికి 7 లక్షణాలు ఉన్నాయండి. పుష్పము మంచి రంగులో ఉంటుంది, కోమలంగా సున్నితంగా ఉంటాయి, 2, 3 పవిత్రంగా ఉంటాయి, 4 వాటిలో మకరందం ఉంటుంది, మంచి సువాసన అనిస్తుంది, ఆకర్షణ ఉంటాయి. ఈ క్రిమి కీటకాదులో వాటి ఆకర్షణను బట్టే అక్కడికి వెళ్ళగలుగుతాయి. సౌందర్యం కలిగి ఉంటాయి. రకరకాల పుష్పాలు, రకరకాల సౌందర్యం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరి షారోను? ప్రభు అయిన యేసు క్రీస్తు. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదేమో అని అంటాడు. కాబట్టి ఆకర్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకంలో ఆయన జీవించిన రోజుల్లో ఆయన ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకున్న తర్వాత వేల సంఖ్యల్లో, అది అరణ్య ప్రదేశమైన, అది సముద్ర తీరమైన, రోగులు, వ్యాధిగ్రస్తులు, రకరకాల వాళ్ళు, మనుష్యులు రక్షణ పొందేవారు, సూచక్రియలు చూడటానికి వచ్చేవారు తండోపతండాలుగా అలాగా ఆకర్షించగలిగినాడు. అటువంటి వ్యక్తి భూలోకములకు 2000 సంవత్సరాల క్రితం వచ్చి సర్వమానవాళి పాప పరిహారం కొరకు కలువరి శిలువలో రక్తము చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు. చూడండి, యెషయా గ్రంథకర్త ఆయన గురించి ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడంటే 53వ అధ్యాయం 52వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. నిన్ను చూచి మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం పొందిరో. యేసయ్యను చూచి విస్మయం పొందుట ఏంటి? స్వరూపము సొగసు కలిగిన వ్యక్తి
ఇలా అయిపోయాడేంటి? చూడు 53వ అధ్యాయంలో చూస్తే 2వ వచనములో మధ్య భాగం, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరింపబడిన వాడును ఆయన, మనుష్యుల వల్ల విసర్జింపబడిన వాడును ఆయన. వ్యసన క్రాంతుడే గాను, వ్యాధిని అనుభవించడే గాను, మనుషులు చూడనలని వాడిగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. ఆయన నిన్ను ప్రేమిస్తుంటే పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి తప్పించి నిత్యత్వం నీకు ఇవ్వాలని ఈ లోకములకు వచ్చి ఆ నిత్య జీవుల గురించిన సువార్తలు ప్రకటిస్తూ నిన్ను పరిమళ వాసనగా ఉంచడానికి కొరకే ఆయన తన స్వరక్తాన్ని కార్చినటువంటి దేవుడు. నా ప్రియమైన సహోదరుడా, యేసయ్య సిలువలో ఏమేమి కోల్పోయాడు? సౌందర్యం కోల్పోయాడు, మహిమ కోల్పోయాడు, రంగు కోల్పోయాడు, ఘనత కోల్పోయాడు, స్వరూపం కోల్పోయాడు, సొగసు కోల్పోయాడు, ఆకారము చూడనొల్లని వాడుగా అయిపోయాడు. దేని కొరకు? ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే. అదే కదా మనం చదివింది. పరిమళ సువాసనగా నిన్ను నన్ను ఉంచుట కొరకై తన్ను తాను సిలువకు అప్పగించుకొనాను. ప్రయత్నలా 2వదిగా చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రస్తుతం ఎలా ఉంది? ఆనాటి సొదొమ గొమొర్రాలాగా లేదా? ఆనాటి నోవహ కాలంలో దేవుని ఆజ్ఞను, దేవుని మాటను తృణీకరించి అందరూ నశించిపోలేదా? ప్రస్తుతం కూడా నేటి దినాలలో కూడా భయంకరంగా ఉంది. అందును బట్టి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను అప్పగించుకొనేను. ప్రయత్నలా ఎంత ఆశ్చర్యకరం అండి. ఒక్క మనిషిని పట్టుకోవటానికి 600 మంది సైనికులు వచ్చారు ఆయన్ని. చూడు యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండేవాడు కనుక ఆయన అప్పగించు యూదాకును ఆ స్థలం తెలిసి ఉండను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సమీపబోవునవన్నీ ఎరిగిన వాడై వారి వద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా. ఎందుకు యేసుని కనుగొనలేకపోయారు? ఆనాటి దినములలో అందరికీ గడ్డం ఉంటుంది. ఆనాటి దినములలో అందరికీ ఒకే వస్త్రధారణ, అంటే బాబాలాగా సాధువుల్లాగా ఉంటారు. అందును బట్టి కనీసం ఇస్కరియోతు యూదా కూడా కనుక్కొనలేకపోయాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు చూడండి. యేసు ఆయనను నేనే అని వారితో చెప్పగా వారితో చెప్పాను. ఆయన్ను అప్పగించిన యూదాయు వారి వద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా
వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. వారిని ఎవరు తొయ్యలేదండి. దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి సాతాను యొక్క యుక్తులను 600 మంది సైనికులు అలాగ పడవేసేసింది. ఆశ్చర్యపోయారు. నా ప్రియమైన సహోదరుడా, 7వ వచనం, మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా, యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. 8వ వచనం, 9వ వచనంతో, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ఏ మాట అయితే మరి ద లాస్ట్ సప్పర్లో నన్ను అప్పగించువాడు అని పలానా వ్యక్తి అని కూడా తెలియపరిచినప్పటికీ కూడా పశ్చాత్తాపడకుండా యేసుని అప్పగించడానికే తీర్మానం చేసుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నిన్ను ప్రస్తుతపు దుష్ట కాలముల నుండి విమోచింపవాలని తను అప్పగించుకున్నట్టుకు ఈ లోకములకు వస్తే నువ్వేం చేస్తున్నావు? ఒక శిష్యుడిగా, ఖజానా శిష్యుడు, 30 వెండి నాణెములకు ఆశపడిన శిష్యుడు. అయ్యయ్యో, ఈ లోకంలో అనేకులు కూడా పాపానికి దాసోహం అయిపోతున్నారు. చూడండి, కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడో 68వ అధ్యాయం 17వ వచనం, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. ఏమండి, ఆయన్ని విడిపించటానికి మరి రాలేరా? 1000 మంది సహస్రములు అంటే, సహస్రములు అంటే లక్షలో ఆయన సైన్యం. 600 మంది ఎక్కడ? లక్షల సైన్యము కలిగినటువంటి దేవాది దేవుడు సృష్టికర్త తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ 1,00,000 మంది సైన్యాన్ని పంపలేదు. కారణం నీ కొరకు అప్పగించబడాలి కనుక, నీకు పాప విమోచనం కలుగజేయుట కొరకై, ప్రస్తుతము దుష్టకాలముల నుండి నువ్వు విమోచించుట కొరకు ఆయన మరి తన కుమారుడైన యేసును సిలువకు అప్పగించాడు. నమ్ముతున్నావా? నిన్ను నన్ను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచించుట కొరకై తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. మొదటిగా నిన్ను నన్ను పరిమళ సువాసనగా ఉండుట కొరకై తను తాను మరి దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. రెండవదిగా ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించుట కొరకై తను తాను అప్పగించుకున్నాడు. నమ్ముతున్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఈజ్ ఓన్లీ ద గాడ్, ఈజ్ ఓన్లీ ద రెడీమర్. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే విమోచకుడు, విడిపించగలిగిన శక్తి కలిగిన అధికారము కలిగిన దేవుడు. పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి తప్పించి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన లోకమునకు వచ్చినటువంటి దేవుడు. ఆ రోత, ఆ బ్రతుకు రోత జీవితం, పాప జీవితాన్ని నుండి పాపాత్మురైన స్త్రీని విడిపించలేదా? మనం పాపలం, అందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమును గర్దించి ఇంకను పిలుస్తున్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఎవరైతే వచ్చి
పాప క్షమాపణ పొందుకుంటారు. పాపాత్మురాలైన స్త్రీకి కలిగిన విమోచనం. రెండవదిగా ప్రస్తుత దుష్ట కాలములో నుండి కూడా నిన్ను విడిపించుటకు శక్తిమంతుడు ఆయన. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరము గల మా దేవామి పాదములకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు నా తండ్రి తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను అని మీరు సెలవిచ్చారు. ఇదనా నా 2 మాటలు ప్రభా మేము మరి తెలుసుకొనటానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగతా 3 విషయాలు రేపటి వారంలో తెలుసుకొనటానికి మీ కృపను మెండుగా కుమ్మరించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.